ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ లో కామనర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాచ్ చెప్పాలంటే. ఆ కళ్యాణ్ ఏమో ఎక్కడెక్కడ ఓదార్పు యాత్ర జరుగుతుందా వెళ్ళి ఓదార్చేద్దామా అని తను ఉన్నాడు. ప్రియా ఏమో ఎక్కడెక్కడ అరుద్దామా అని తను ఉంది. శ్రీజ ఏమో ఎవరిని దగ్గరికి వెళ్ళి పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడదామా అని తనుంది. డెమాన్ పవన్ హరీష్ గారు కొంచెం పర్లేదు. హరీష్ గారేమో నేను ఈ బిగ్ బాస్ సీజన్ 9 కి విలన్ అని ఆయన ఫిక్స్ అయిపోయాడో ఏమో తెలియదు. అయితే ఈ అనూష, అలాగే నాగా, ఇంకా దివ్య నిఖిత, షకీబ్, ఈ నలుగురు వచ్చి ఈ 5గురు తుప్పు వదిలించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ గేమ్ చూసారు అగ్ని పరీక్షలో. అలాగే అక్కడ వాళ్ళ గేమ్ బయట టాకు చూసారు. సో మ్యాటర్ ఏంటి మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ నలుగురిని కూడా బిగ్ బాస్ పంపించింది కేవలం ఒక వ్యక్తిని లోపలికి పంపించడానికి కాదు, కామనర్స్ కి బుద్ధి తెలవడానికి. ఎందుకనంటే ఒక పెద్ద షో పెట్టి దానికి ఒక 3 జడ్జిలు పెట్టి రకరకాల టాస్కులు పెట్టి ఓటింగ్ అనే ఒక బ్రహ్మాయుధం పెట్టి ఇన్ని పెడితే జంక్ లోపలికి రావడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ పర్సన్స్ లోపలికి వెళ్ళాలి. సరే, కరెక్ట్ పర్సన్స్ అనుకున్న వాళ్ళని లోపలికి పంపించామని వాళ్ళు అనుకుంటే వీళ్ళ బిహేవియర్, ముఖ్యంగా సోల్జర్ కళ్యాణ్ బిహేవియర్ అస్సలు వర్స్ట్ గా ఉంది. గేమ్ ఆడట్లా. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో అసలు లాజిక్ లేని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఎప్పుడో 15th వీక్ లో ఇక ప్రేక్షకులు ఓటింగ్ చూసుకుంటారు అని రిలాక్స్ అయిపోయిన ఫీలింగ్ కళ్యాణ్కి వచ్చేసిందేమో నాకు అనిపించింది. ఎందుకనంటే అట్లీస్ట్ మాస్క్ మ్యాన్ ఏదో ఒకటి గొడవో, ఆర్గ్యుమెంటో, రచ్చో ఏదో ఒకటి చేస్తున్నాడు ఆయన. అంటే జనాల దృష్టిలో ఆయన పడుతున్నారు. కానీ కళ్యాణ్ విషయంలోకి వస్తే జీరో అని చెప్పాలి. అసలు కళ్యాణ్, నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకున్నా. నో గేమ్. ఇంకా పవన్ డెమాన్ కొంచెం బాగానే మాట్లాడుతున్నాడు, మెచ్యూర్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఏమో తన మాట కొంచెం స్లో అవ్వచ్చు, రితు వల్ల తనకు కొద్దిగా బ్యాడ్ నేమ్ రావచ్చు, కానీ మొత్తానికి అయితే మాత్రం తన పరిస్థితి బాగుంది. ఇక మాస్ మ్యాన్ గురించి నేను చెప్పక్కర్లా. శ్రీజ గురించి మాత్రం కామనర్స్ కరెక్ట్ గా చెప్పారు. ముఖ్యంగా కళ్యాణ్ గురించి షకీబ్ చెప్పిన మాటలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నీ ప్లేస్ లో నేనుంటే నేను వేరే రకంగా ఉండేవాడిని, నేనైతే నిన్నే స్వాప్ చేస్తాను. ఫ్రెండ్స్, యాక్చువల్లీ చెప్పాలి అంటే షకీబ్ అక్కడ కూడా, అంటే అగ్ని పరీక్షలో కూడా తన ఎఫర్ట్స్ తను పెట్టేవాడు, తన ఎంటర్టైన్మెంట్ తను ఇస్తూ ఉండేవాడు. కాకపోతే తన పాపం లక్ కలిసి రాలేదు. ఈవెన్ ప్రియా కూడా అదే చెప్తుంది అనమాట. సో ఈ నలుగురిలో ఎవరు వెళ్ళారు అనేది కనుక పాయింట్ వస్తే దివ్య నిఖిత సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు అగ్ని పరీక్ష అంటే వీళ్ళది ఏమంటారంటే రాయల్ కార్డ్స్ ఉంటారు అనమాట. వైల్డ్ కార్డ్స్ కాదు, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వేరే. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు రాయల్ కార్డ్స్, వైల్డ్ కార్డ్స్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు అగ్ని పరీక్షకి సంబంధించి ఇప్పుడు దివ్య నిఖిత వెళ్తుంది. అయితే దివ్య నిఖితతో పాటు ఇంకొకళ్ళు ఎవరైనా వస్తారంటే ప్రస్తుతానికైతే మాత్రం దివ్య నిఖితే కన్ఫర్మ్. అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఇక్కడ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది, అంటే బయట ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎలా మారాలి, వీళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలని. ఆ విషయం డెమాన్ పవన్ కి, ప్రియాకి చాలా క్లియర్ గా అర్థమైంది. శ్రీజకి అర్థమైతే తన ఆట, యాక్చువల్లీ నాకు అర్థమైంది ఏంటంటే శ్రీజకిను ప్రియాకి వచ్చినన్ని ఇన్పుట్స్ కానీ క్లూస్ కానీ ఎవరికి రాలేదు. అందరికీ కూడా ఏదో ఒక రకంగా వచ్చింది. మొత్తానికి అయితే దివ్య నిఖిత సెలెక్ట్ అయింది. వీళ్ళతో పాటు ఎంట్రీ ఇవ్వబోతుంది, అంటే వీళ్ళతో పాటు బిగ్ బాస్ ఆడబోతుంది. తన గేమ్ కూడా నాకు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే తన టాకింగ్ పవర్ కానీ, తనకు కొంచెం బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తను అసలు ఫిజికల్ గేమ్ ఏ రకంగా ఆడుతుంది అనేది కూడా చాలా మెయిన్ పాయింట్ ఇక్కడ.